15 दिसंबर को हम वहां भी जमीयत उलमा की तरफ से कड़पा में जो चंद्रबाबू नायडू का वतन है, हम वहां इंशाअल्लाह 5 लाख मुसलमानों को जमा करेंगे। और अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातु। నేను మిస్రీ అభిలాషి హాఫీజ్ బాయజీజ్ సిరాజీ। కొన్ని రోజుల నుంచి మన అందరి ముందుకి ఒక పోస్ట్ ఎక్కువగా తిరుగుతుంది, ఒక వీడియో ఎక్కువగా తిరుగుతుంది. అదేమిటి అనగా జమియాతుల్ ఉలమా హింద్ యొక్క ఆధ్వర్యంలో ఒక సభ జరగనున్నది కడపలో. 15వ తారీఖు డిసెంబర్ 15వ తారీఖు ఒక సభ జరగనున్నది. ఈ యొక్క సభకి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలి. ఎందుకు హాజరవ్వాలి అని చాలామందికి అనుమానం ఉండవచ్చు. ఈ యొక్క ధార్మిక సభ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జీవితానికి, ప్రతి ఒక్క రాబోయే జీవితాలకు కూడా చాలా అవసరమైనది. ఎందుకు అంటే ఈరోజు మనం ఏ సమాజంలో అయితే, ఏ దేశంలో అయితే ఉంటున్నామో, ఈ యొక్క దేశంలో ముస్లింల పైన ఎన్నో అబండాలు, ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు ఏదైతే మన యొక్క పెద్దవారు, మన యొక్క ధార్మిక పండితులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మనకి ఏదైతే ఆస్తులు ఇచ్చారో ఆ ఆస్తులు గవర్నమెంట్ యొక్క హక్కుల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఒక పెద్ద పోరాటం ఈ యొక్క దేశంలో మనకి జరుగుతుంది. ఈ యొక్క పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాలి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ తరంలో మీరు గనక వెనకడుగు వేస్తే, మీ యొక్క అవసరాలు పూర్తి చేసుకుంటూ, మీ యొక్క పనులు చేసుకుంటూ ఉంటే రాబోయే తరాలకి మీరు మీ పిల్లలకి ఏమీ ఇవ్వలేరు. అందువలన ప్రతి ఒక్కరు కూడా దీని గురించి గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ధార్మిక సభలు జరుగుతున్నాయో దీనికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. అదేవిధంగా ఈ యొక్క సభలో హాజరు కానున్న జమియాతుల్ ఉలమా హింద్ యొక్క పెద్దవారు, ధార్మిక పండితులు హజరత్ మౌలానా సయ్యద్ అర్షద్ మదహీ గారు విచ్చేయుచున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభలో హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క పనులు కొంచెం వెనక ముందు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో హాజరు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరపు నుండి ఇన్షాల్లా నేను కూడా రావడం జరుగుతుంది. నా యొక్క మిత్రులు, హాఫీజులు, ఆలింలు, ముఫ్తీలు వీళ్ళందరూ కూడా నాతో రావడం జరుగుతుంది. ఇన్షాల్లా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సభలో హాజరు అయ్యి ఈ కడపలో ఇజ్తిమా ఏదైతే అవుతుందో ఈ యొక్క ఇజ్తిమాని మనమందరం కూడా విజయవంతం చేయాలని చెప్పి నా తరపు నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ ఈ టీం తరపు నుండి మీ అందరికీ ఆహ్వానం నేను పంపిస్తున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క సభలో హాజరు అయ్యి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.